మద్యం మత్తులో పెట్రోలింగ్ చేసిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవిని సస్పెండ్ చేశారు ఎస్పీ సింధు శర్మ. ఓ ప్రైవేట్ వ్యక్తితో కలిసి పెట్రోలింగ్ వాహనంలోనే పోలీసులు మద్యం తాగి పోలీస్ స్టేషన్ గేటును ఢీకొట్టారు. ఈ విషయంపై ఆరా తీసిన జిల్లా ఎస్పీ శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఎంక్వైరీలో మద్యం సేవించినట్లు తేలడంతో ఏఎస్ఐను బదిలీ చేసి హోంగార్డ్, కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు వేశారు. మద్యం మత్తులో పెట్రోలింగ్ చేసిన ముగ్గురు పోలీసులపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ప్రభాకర్, కానిస్టేబుల్ నవీన్, హోంగార్డ్ రవిని సస్పెండ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, చెప్పండి, మద్యం మత్తులో ముగ్గురు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. ఓ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ తమ ఉన్న విధులను అగౌరవపరుచుకుంటూ సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో వివరించడం జరిగింది. రక్షణగా నిలబడాల్సిన పోలీసులు ఎవరైనా త్రాగి డ్రైవింగ్ చేస్తే కేసులు నమోదు చేసే పోలీసులు ఇవాళ వారే బాధితులుగా నిలబడ్డ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఈ పరిస్థితి ఉంది. ఇందులో ప్రధానంగా రాత్రిపూట పోలీసులు గస్తీ కాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గస్తీ కాలుస్తున్న పోలీసులు తమ హక్కులు, తమ విధులను కాలరాసే విధంగా తన రైట్స్ ని వాళ్ళే కించపరుచుకునే విధంగా ఇవాళ వ్యవహరించిన తీరు పట్ల జిల్లాలో ఉన్నటువంటి సాధారణ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రక్షణగా నిలబడాల్సిన రక్షక భటులు ఇవాళ మద్యం మత్తులో ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో సామాన్యులను వేధించే పోలీసులు వారు వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి గేటును ఢీకొనడంతో ముంగట ఏదైతే వీటికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళకు వెహికల్ ని మంజూరు చేశారు, ఇన్నోవా వెహికల్. ఈ నేపథ్యంలో బంపర్ పూర్తి భాగం ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలంతా హెచ్చించుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఏఎస్ఐ ర్యాంక్ కు సంబంధించిన వ్యక్తి, కానిస్టేబుల్ కు సంబంధించిన వ్యక్తి, మరొక సంబంధించిన హోంగార్డ్ ముగ్గురు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక ప్రైవేట్ వ్యక్తితో కలిసి జలసాలకు పాల్పడడం జరిగింది. అర్ధరాత్రి సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ అధికారులు సిగ్గుపడే రీతిలో అదేవిధంగా పోలీసుల పట్ల ప్రజలకున్న గౌరవం వారే దిగజార్చుకునే విధంగా వ్యవహరించిన తీరు పట్ల కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు, ముఖ్యంగా బిక్కనూరు మండలంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలుకు పంపిన హిస్టరీ కామారెడ్డిలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారే ఇవాళ వ్యవహరించే తీరు పట్ల క్వశ్చన్ వేయడం జరుగుతుంది. పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా లాండ్ ఆర్డర్ను పరిరక్షించాల్సిన పోలీసులు రాత్రిపూట గస్తీ కాయాల్సిన పోలీసులు ఇలా వివరించడం ఎంతవరకు సమంజసం? దీని నేపథ్యంలో క్రైమ్ రేట్స్ కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరిగింది. గస్తీ కాల్చి రైల్వే ట్రాక్ కానుకొని ఉన్నటువంటి గ్రామాలు కాబట్టి రాత్రిపూట దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి, ఏటీఎం చోరీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటుపైన దృష్టి పెట్టకుండా జలసాలు అదేవిధంగా ఇతర అభ్యంతరకరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం పట్ల సాధారణ వ్యక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ అంశం పైన జిల్లా ఎస్పీ సింధు శర్మ సీరియస్ కావడం జరిగింది. తక్షణమే వీరిని పైన ఒక ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎంక్వైరీలో నిజాలు తేల్చడం జరిగింది. నిజాలు తెలిసినటువంటి వ్యక్తులను ఎవరైతే ప్రభాకర్ ఏఎస్ఐ ఉన్నాడో అతన్ని ఇక్కడ నుంచి విధుల నుంచి తప్పించడం వేరే పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయడం జరిగింది. కానిస్టేబుల్ నవీన్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా హోంగార్డ్ ఎవరైతే రవి ఉన్నారో అతన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ పోలీసుల వ్యవస్థకే ఒక కలంకలంగా మారినటువంటి ఘటన పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సాధారణ ప్రజలు. ముఖ్యంగా పోలీసు వ్యవహార తీరు పైన
ఆలోచించాలని ఒకసారి జిల్లాకు సంబంధించిన ఆఫీసర్స్ కూడా సాధారణ ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు సస్పెన్షన్ జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. మమత. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.